ఎక్కడున్నాడు వీడు? భయ్యా 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 పద. ఓటీపీ భయ్యా. ఇప్పుడు అంత టైం లేదు భయ్యా, దారిలో చెప్తాను. పద పద పద. ఓకే ఇదేంటి బండి అయిపోయింది? ఏమైంది భయ్యా? బండి ఎందుకు ఆపో? అది తెలియట్లేదు. ఒక్క నిమిషం బ్రో చూస్తాను. ఏమైంది దీనికి? పవర్ ప్లగ్ బాగానే ఉంది కదా. నమ్మ జీవితం బండి ఇప్పుడు ఆగిపోవాలా? లీటర్ పెట్రోల్ తొందరగా చూడు భయ్యా. ఒక్క నిమిషం బ్రో. ఈ టైంలో నన్ను ప్యాక్ ఎవరైనా చూస్తే అమ్మా ఎవరు చూడకముందు వెళ్ళిపోవాలి. అడ్రస్ తెలియట్లేదు. ఇటు అటు కాదు 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 ఇటు ఇటు తెలియట్లేదే. మీ పలకరింపులు అయిపోతే నా ఆటో డబ్బులు ఇస్తే నేను పోతాను. ప్రియా నువ్వేంటి ఇక్కడ? రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్ దాకా వస్తానని చెప్పి భలే హ్యాండ్ ఇచ్చావు బావా. చూసి చూసి నేనే వచ్చేసా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా బట్ వచ్చేసాను. ఓ ఈ మేడం కోసమే వెళ్తుంది. అయితే మన రైడ్ కంప్లీట్ అయిపోయినట్టే. నువ్వు ముందు రిపేర్ చెప్పయ్యా. సారీ బ్రో. అయినా నేను రిసీవ్ చేసుకోవడానికి రావడం ఏంటి ప్రియా? నువ్వు వస్తున్నట్టు కూడా నాకు తెలీదు. అయినా ఊటీలో కూలింగ్ వదిలేసి హైదరాబాద్లో హీటింగ్ కోసం వచ్చావు. ఏంటి మ్యాటర్ చెప్పు. భలే యాక్ట్ చేస్తున్నావు బావా. ఎంగేజ్మెంట్లో కామెడీ స్కిట్ ఏమైనా ప్లాన్ చేసావా? దానికి టైం సరిపోలేదని ఇప్పుడు నాతో స్టార్ట్ చేసావు కదా. వాట్ యు డెడికేషన్ బావా. ఎంగేజ్మెంటా? ఎవరికి? సరే సరే మనం తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. నేను బాగా టైర్డ్ అయిపోయాను. పద బావా ఇంటికి వెళ్దాం. రా బ్రో సెట్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. అండ్ ఇల్లు ఈ బీచ్ మూడోది. ఎవరిదో ఎంగేజ్మెంట్ కోసం వచ్చాను కదా, అది చూసుకొని జాగ్రత్తగా రిటర్న్ అయిపో. బాయ్. టీ బ్రో. ఎక్కడికి వెళ్తున్నావు బావా? అది కూడా లగేజ్తో? నేను రేపు మన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎవరిదో ఎంగేజ్మెంట్ అంటావేంటి? డాడీ వాళ్ళు కూడా అంది వేలో ఉన్నారు. ఇప్పుడు ఏమన్నావు? రేపు మన ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. జోక్ అవుతుందా నీకు? నేను ఇక్కడికి వచ్చేదాకా ఫాస్ట్గా అని చెప్పి ఒక 10 వాయిస్ మెసేజ్ పంపి తీరా వచ్చిన తర్వాత ఎస్కేప్ అవుతున్నావు. వెయిట్ అద్దెకి ఫోన్ చేస్తా. అమ్మక వద్దొద్దు. నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? నాకేం అర్థం కావట్లా. నువ్వు నా మీద ఏం ప్రాంక్ చేయట్లే కదా? ప్రాంకా? నేనెందుకు ప్రాంక్ చేస్తా? అసలు రోడ్డు మీద నుంచోబెట్టి రామాయణం మొత్తం అడుగుతావేంటి నువ్వు? ఏదున్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద బావా. ఇది రోజు అయ్యేలా లేదు కానీ ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ రైడ్. యు గైస్ క్యారీ ఆన్. భయ్యా. సరే బావా ఇంటికి వెళ్దాం పద. ప్రియా ఇప్పుడు ఇంటికి వద్దు. ఇంటికి వద్దా? మరి ఎక్కడికి వెళ్ళాలి? అది కాదు ప్రియా, నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి? నీకు నేను వాయిస్ మెసేజ్లు పెట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు కదా ప్లీజ్. అబ్బా ప్రియా ఐ లవ్ యూనే. సరిపోతాయా? మన ఎంగేజ్మెంట్ గురించి ఆగలేకపోతున్నాను, త్వరగా వచ్చేవే. ప్రియా అది నేను కాదే, దానికి నాకు అసలు సంబంధం లేదు. బావా ఈ వాయిస్ నీదే కదా? వాయిస్ నాదే కానీ మాట్లాడేది నేను కాదు. చాలు బావా, ఎంబారసింగ్ గా ఉంది. ప్రియా ఒకసారి చాటిటి.
అమ్మా మైసమ్మ దొరికావుగా. ప్రియా ఈ చాట్ చేసింది నేను కాదు, మా అమ్మ. అత్తేనా? అమ్మ నా అమ్మ పెద్ద ప్లాన్ వేసాగా. నాకు తెలియకుండా నాలాగే చాట్ చేసి మ్యాటర్ ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చావా? అత్తయ్య నాతో నీలో ఎందుకు చాట్ చేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. అయినా వాయిస్ నీదే కదా బావా. ఇందులో అర్థం కాకపోవడం ఏముంది? నీకు నాకు పెళ్లి చేయడానికి మా అమ్మ ఆడిన గేమ్ ఇది. ఇంక నా వాయిస్ అంటావా? మా ఇంటి పక్కన పిల్ల బచ్చాగాడు ఒకడు ఉన్నాడు, ఎథికల్ హ్యాకింగ్ వెళ్తున్నాడు. వాడికి డబ్బులు ఇచ్చి నా వాయిస్ని చేయించింది. ఇట్ మేక్ సెన్స్. నేను కాల్ చేయమన్నప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేది. వీడియో కాల్ చేయమంటే బాత్రూంలో ఉన్నానని చెప్పి తప్పించుకునేది. ఓ షిట్. కానీ అత్తయ్య ఎందుకు ఇలా చేసింది? ఎందుకంటే నీతో పెళ్లి కంటే నేను ఒప్పుకోను కదా, అందుకే ఇలా చేసింది. నువ్వెందుకు ఒప్పుకో? అబ్బా ప్రియా, ఇప్పుడు అదంతా నేను నీకు చెప్పలేను. మా అమ్మ చేసిన దానికి నేను సారీ చెప్తున్నా. నువ్వు ఇటు నుంచి ఇటు ఊటీ వెళ్ళిపో. నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇంకా లేట్ అయితే మెంటల్ పీస్ అండ్ మా అమ్మ వచ్చేస్తారు. హలో బావా, ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడి నుంచి కదిలావనుకో, మీ అమ్మకు కాల్ చేసి ఇప్పుడే నీ మీటర్ పగిలిపోయేలా చేస్తా. అది కాదే ప్రియా. జస్ట్ షటప్. ఇదంతా జోక్గా ఉందా మీకు? అత్తయ్య ఏమో ఏఐ యూజ్ చేసి ఫేక్ చాటింగ్ చేసి నా ఎమోషన్స్తో ఆడుకొని పెళ్ళాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నువ్వేమో అన్ని సగసంగా చెప్పి నాకే సంబంధం లేనట్టు వెళ్ళిపోతున్నావు. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? ఆన్సర్స్ ఇవ్వు. అసలు అత్తయ్య ఇలా ఎందుకు చేసింది? అంత అవసరమే వచ్చింది. అండ్ ఇందాక నువ్వు అన్నావు చూడు మెంటల్ పీస్ అని. తనెవరు? తను అత్తయ్య ఇక్కడికి వస్తారని నువ్వెందుకు భయపడి వెళ్ళిపోతున్నావు? నాకు వీటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి వెళ్ళిపో. అట్లీస్ట్ నాకు క్లారిటీ ఉండాలి కదా అసలు ఇదంతా ఏంటా అని. అబ్బా ఇది వదిలేలా లేదే. సరే చెప్తాను, కూర్చో. అసలు ఇదంతా స్టార్ట్ అయింది మా పెదనాన్న కొడుకు వంశీ పెళ్లి చూపుల్లో. ఆ రోజే ఫస్ట్ టైం అంజుని చూశాను. కాదు ఫస్ట్ టైం అంజు నన్ను చూసింది. కాదు అంజు నేను ఒకరినొకరు ఏహే ఎవరో ఒకరు చూసారులే, ముందు సరిగ్గా చెప్పు. పెళ్లి చూపుల్లో మనం అస్సలు ఏ మాత్రం తగ్గకూడదు. అసలుకే మనది A1 సంబంధం. హలో అక్క, త్వరగా తినేసి రెడీ అయిపోయి ఉండండి. అయినా కారు పంపిస్తున్నారు ఇంటికి. రెడీ అవడం పక్క నుంచు టిఫిన్లు అంటావేంటి? పెళ్లి కూతురు వాళ్ళే టిఫిన్ ఏర్పాటు చేస్తారన్నావుగా. అక్క అది వాళ్ళు ఇప్పుడే మనం లైట్ తీసేసుకుంటున్నారా? అలా కాదులే అక్క, వాళ్ళకి ఇబ్బంది ఎందుకులే అని నేనే. యూ షటప్. ఇప్పుడు టిఫిన్లు వద్దంటావు, తర్వాత కట్నం వద్దంటావు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? అది కాదక్క. ముందు నువ్వు ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవడం తగ్గించుకో. సరే అక్క, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. మీరు రెడీ అయ్యి ఉండండి. చందు లేచాడా ఇంతకి? ఆ దున్నపోతును పొద్దున్నే లేపడం అంత ఈజీ కాదు. నువ్వు కారు పంపి, నేను వాణ్ణి లేపుతా. సరే అక్క. అబ్బా, వాడు లేవాలనుకున్నప్పుడే లేస్తాడని తెలుసు కదే నీకు. అయినా ఇంత పొద్దున్నే వాడిని లేపాలని చూస్తున్నావంటే సాహసం అనే చెప్పాలి. ఈ దొంగనాశాన్ని ఎలా లేపాలో నాకు బాగా తెలుసులే. యూ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆహా, అది చూద్దాం. ఎలా అయినా ఇంత బాఫ్ చేస్తే రివెంజ్ చేసి చూద్దాం. ఓర్ని వదిలేస్తే ఫ్లాష్ గాడికి కాంపిటీషన్ ఇచ్చేలాగున్నావు కదరా. చెప్తాను నీ పని, ఆగు. ఆన్ చేసాం కదా, కాలు రావట్లేదేంటి? అమ్మా మైసమ్మ, ఇంకో 2 సార్లు ఫ్యాన్ ఆపితే నేనే లేచాను కదే, దానికే ఫ్యాన్ డిస్మాండిల్ చేయాలా? దీన్ని సీలింగ్ నుంచి పీకేస్తే గానీ నేను నిద్రలో నుంచి లేపలేమని అర్థమైంది, అందుకే పీకేసా. లేచి రెడీ అవురా లబ్బే. అయినా నీకు రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతుంది. నువ్వు ఇలాగే చేస్తుండు, ఏదో ఒక రోజు నీకు డబల్ హైపర్ ఉన్న అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చి నీ మీద రివెంజ్ తీర్చుకుంటా. డైపర్కి ఎక్కువ డైరెక్ట్ తక్కువ కానివి. నువ్వు హైపర్ అని మాట్లాడుతున్నావు.
ఆయన ఎర్ర పాల ప్యాకెట్కి తెల్ల పాల ప్యాకెట్కి తేడా తెలివనోడివి. పెళ్లి చేసుకొని ఏం చేస్తావురా? పెళ్లి చేసుకోవడానికి తెల్ల పాల ప్యాకెట్కి ఎర్ర పాల ప్యాకెట్కి తేడా ఏం తెలియని అవసరంలా. అయినా నువ్వు చెప్పు ఏంటి తేడా? నాకు తెలియదా ఏంది? ఎర్ర పాల ప్యాకెట్ కవర్ ఎర్రగా ఉంటది, తెల్ల పాల ప్యాకెట్ కవర్ తెల్లగా ఉంటది. అంతే అంతే తేడా. రే చందు, మీ మమ్మీ ఈజిప్ట్ మమ్మీ కంటే డేంజర్ రా. తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు. అమ్మా నీతో వాదించే ఓపిక నాకు లేదు, వెళ్దాం పద. ఏంది ఇట్లా వస్తావా? వీటికేమైంది? అయినా పెళ్లి చూపులు వంశీగాడికి, నాకు కాదు కదా. సంక్రాంతి ఉండదు, దీపావళి ఉండదు, దసరా ఉండదు, వినాయక చవితి ఉండదు. ఎప్పుడు చూడు ఆ డీమార్ట్ లో 150 రూపాయలు వాడేసుకున్న బాక్సర్లు, ఆ మాసిపోయిన బనీను. కొంచెం కూడా బోర్ కొట్టదారా నీకు? మా పదమ్మా, ఇదే కంఫర్ట్ నాకు. 10 నిమిషాల్లో నువ్వు గనక మంచిగా రెడీ అవ్వలేదనుకో, ఆ కబోర్డ్లో ఉన్న బ్రాండెడ్ బట్టలన్నీ బొంతలు గుట్టించేస్తా. జాగ్రత్త. త్వరగా సెట్ చేయండి మరి. రమ్య రెడీ అయ్యావా? చూడు పిన్ని, రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను? నీకేంటే బాపు బొమ్మలాగున్నావు. అదేంటి పువ్వులు పెట్టుకోలేదు? పువ్వులు తీసుకురమ్మని చెప్పావా? చెప్పాను, తెస్తానంది. సరే సరే. రమ్య, రూమ్లోకి ఏమైనా పందికొక్కు దూరిందేంటే ఇంత సౌండ్ వస్తుంది? అయ్యో పిన్ని, అది పందికొక్కు కాదు, మన అంజు. అంజునా? చూడు. వసే అంజు, అక్క పెళ్లి చూపులని కొద్ది కూడా బాధ్యత లేకుండా ఎలా దున్నపోతలా పడుకుందో చూడు. దీని పని ఇలా కాదు. ఎలా భరిస్తున్నవి ఇంత సౌండ్ని? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను నీ పని. సరే సరే, నువ్వైతే త్వరగా రెడీ కా. అమ్మతో పూలు పంపిస్తాను, సరేనా? తర్వాత చెప్తానే నీ పని. అక్క, నేను పాయసంలో షుగర్ వేయమన్నాను, వేసావా? మర్చిపోయావా? వేసావు కదా. అబ్బబ్బా బావగారు, మీరింకా రెడీ కాలేదేంటండి? జ్యోతి, నువ్వాగు. పెళ్లి కూతురు తల్లిని నాకు లేని కంగారు నీకెందుకే? అయినా ఏర్పాట్లన్నీ బానే చేశాం కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అయ్యో పిచ్చక్క, నేనెందుకు కంగారు పడుతున్నానో నీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలియడం ఏంటి? అక్క, ఈ సంబంధం మాట్లాడాక పెళ్లికొడుకు ఫ్యామిలీ గురించి నేను ఫుల్ ఎంక్వైరీ చేశాను. పెళ్లికొడుకు ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ నాన్న సూపర్ సూపర్, చాలా మంచి వాళ్ళంటక్క. మరి అబ్బాయి గురించి ఏమైనా? అయ్యో అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బాయి బంగారం అట. మరి సమస్య ఏంటే? ఇక్కడ సమస్య అంతా పెళ్లికొడుకు పెద్దమ్మ మైసమ్మతో వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి ఆవిడే బిగ్ హ్యాండ్ అట. ఇంట్లోనే కాదు, వాళ్ళ కాలనీ మొత్తం ఆవిడదే డామినేషన్ అట. నోరు తెరిస్తే ఎదుట వాళ్ళ కర్ణబేరి కైలాసంకి వెళ్ళిపోతుందట. ఇక్కడ పెళ్లి చూపుల్లో కూడా ఆవిడదే మెయిన్ రోల్. మనం ఎంత బాగా ఏర్పాట్లు చేసినా కూడా ఇదిగో లొట్ట అదిగో సొట్ట అని ఏదో ఒకటి దెప్ప పొడుస్తుందేమోనని టెన్షన్ గా ఉందక్క. అందుకే నేను ఇంత టెన్షన్ పడుతున్నాను. నువ్వేంటి వాళ్ళ గురించి మాటల్లో చెప్తుంటే వాళ్ళ రూపం కనిపిస్తుంది. ఇంతకీ మీరు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళం. ప్రయాణం బాగా జరిగిందా అండి? ప్రయాణం బాగా జరగడానికి మేమేమన్నా ఫారెన్ నుంచి వచ్చామా, ఫ్లైట్లలో వచ్చామా? పక్కనున్న ఫలక్నామా నుంచే కదా వచ్చింది. స్టార్ట్ చేసేసింది. తినండి. సైడ్ క్యారెక్టర్వి మెయిన్ క్యారెక్టర్ నా మీదనే చాడీలు చెప్తావా? చెప్తా నీ పని. అత్తయ్య, సీ టైప్ చార్జర్ ఏమైనా ఉందా? వీడేంటి వరుసలు కలిపేస్తున్నాడు? ఆ ఫోన్ ఇటీ బాబు, నేను ఛార్జింగ్ పెడతాను. పర్లేదులే అత్తయ్య, మీకెందుకు ఇబ్బంది? ఎక్కడుంది చెప్పండి, నేను వెళ్ళి పెట్టుకుంటా. రూమ్ లో ఉంది బాబు. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, ఆ పిలుపు ఎంత బాగుందో. ఏడేంటి ఇలా చేస్తుంది? ఏ హాయ్ వదినా. హాయ్. మీరు? నేను పెళ్లి కొడుకు తమ్ముడిని, చార్జర్ కోసం వచ్చాను. పెళ్లి చూపులకు కదా రావాల్సింది. వావ్, వాట్ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదినా. మన ఇద్దరం ఒకటే వైపు అయితే. ఛార్జింగ్ పాయింట్ అక్కడ. మరి ఛార్జర్ ఎక్కడ ఉంది? ఇక్కడుంది. ఓ థ్యాంక్స్ వదినా. ఏయ్ ఏయ్
వదినా దుప్పట్లేదు ఉంది. అబ్బా అంజు ఓసే అంజు లేవే. నీ గురకకి అవతల అందరు భయపడుతున్నారు. అంజు అంటే మీ కుక్క? అంటే తను నా చెల్లి, తనకి నిద్రలో లైట్గా గురకపెట్టే అలవాటు ఉంది, అదే ఆ సౌండ్. లైట్గానా? అది గురకలా లేదు, గాడ్జిలా గర్జన్లా ఉంది. సరే వదినా ఫోన్లో చెప్పే, బయట వాళ్ళు భయపడతారు. అంజు అంజు నిన్నే లెగవే. అంజు లెగవే. అంజు అంజు టిఫిన్లు రెడీ అయ్యాయి, తినేసి మాట్లాడుకున్నారండి. అయ్యో పర్లేదులేండి. మేము దారిలో ఆగి రాయల్ టిఫిన్ సెంటర్లో తలా ఒక 200 బిల్ చేసి చాలా రాయల్గా తినేసి వచ్చాం. మీరు మెక్కేయండి, మేము వెయిట్ చేస్తాం. అదే తినేసి రండి. మనం ఎప్పుడు తిన్నామే? ఆయన బీచ్ చోటు రాజుగఢ్ టిఫిన్ సెంటర్లో 5 రూపాయలు దోస్తుండగా అరగంట ఆలోచిస్తావు, అలాంటిది రాయల్ టిఫిన్ సెంటర్ అండి, ఎందుకు బిల్డప్? అయినా ముందు మీరు ఈ మర్యాదలన్నీ ఆపేసి అమ్మాయిని తీసుకురండి, ఇంట్రాగేషన్ చేయాలి. ఇంట్రాగేషన్ అంటే? అబ్బా అదేనండి, అమ్మాయి ఇష్టాలేంటి, ఆ ఇష్టాలేంటి అని, వంట వరపు వచ్చా లేదా అని. ఓన్లీ మ్యాగీ మజ్జిగనేనా? పెళ్ళైనాక మా అబ్బాయిని బాగా చూసుకుంటుందా లేదా బట్టలిప్పి కొడతదా అని. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది కదక్కా. సంబంధాలు కుదరాలంటే అమ్మాయి కుందన బొమ్మలా ఉంటే సరిపో సరితా. అందమైన గుణం కూడా ఉండాలి, ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉండాలి. ఇంతకీ మేము చెప్పిన కట్నం లిస్ట్ ఓకే కదా? మీకు ఓకే కాకపోయినా మేము రాజీ పడమనుకోండి, అది వేరే విషయం. కట్నం మాట గురించి అమ్మాయి ముందు ఎందుకులేండి. అమ్మాయిని మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి, మిగతా వాటి గురించి పెద్దలు మనం కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మాయి ముందు ఎందుకంటారేంటి? తనకు కూడా తెలియాలి కదా, పుట్టింటోళ్ళు భర్తకి ఏమేం పెడుతున్నారు అని. అప్పుడే కదా రేపు పెళ్ళయ్యాక మా వాళ్ళు ఇది పెట్టారు అది పెట్టారు అని దెప్పి పొడుస్తుందో లేదో తెలిసేది. ఏంటక్కా ఇది? తప్పుగా అనుకోకండి, మా అక్క కొంచెం ముక్కుసూటి మనిషి. ముక్కుసూటి మనిషి అయితే మాత్రం నోటికేదొస్తుంది మాట్లాడేస్తారా? వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానికి వంకరగానే మాట్లాడుతున్నారు. పెళ్ళికొడుకు తల్లి మీరే సైలెంట్గా ఉన్నారు, చుట్టంగా వచ్చిన ఈవిడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారు. ఇదేమన్నా పద్ధతిగా ఉందా? హలో బ్రదరు, కొంచెం యాక్సిలేటర్ స్లో చెయ్యి. ఏంటి సుట్టం కొట్టమని రెచ్చిపోతున్నావు? వాణ్ణి కన్నది వాళ్ళే అయినా ముడ్డి కడిగే వయసు నుండి ఈరోజు పెళ్లి చేసుకునే వయసు దాకా జీడిపప్పులు పెట్టి మరీ పందెం కోళ్ళ పెంచింది నేను. వాడికి పెళ్లి చేసేది కూడా నేనే. అయినా మా మీద బాగానే ఎంక్వైరీలు చేశారు కదా, అన్నీ తెలిసే కదా పెళ్లి చూపులకు పిలిచారు. ఇప్పుడు పద్ధతి పాడు అని మాట్లాడుతున్నారు. అబ్బాయి మంచివాడని విని సంబంధం కలుపుకోవాలనుకున్నాం కానీ మాకు సంబంధాలు దొరక్క కాదు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. మీలాంటి డామినేటింగ్ ఫ్యామిలీతో చచ్చినా మేము సంబంధం కలుపుకోం, మీరిక దయచేయండి. అయ్యో మావయ్య, కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేదానికి ఎందుకు మావయ్య గొడవ? రేయ్ ఏంట్రా నువ్వేంట్రా మావయ్య మామిడికాయ అని వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మీ సంబంధం మాకెందుకండి, మాకు అవసరం లేదు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఆవిడ ఎన్ని మాట్లాడింది నన్ను. మీరేగా వంకరగా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము పద్ధతి ప్రకారంగానే మాట్లాడుతున్నాం.
మాట్లాడారు? ఆగవే. మేం ఏంటి మీరేగా? పద్ధతి ఏది పడితే అది ప్రకారంగా మాట్లాడుతుంది? మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడారు? మేం పద్ధతి ఆగవే. మీరేగా ప్రకారంగానే ఒకరుగా ఉన్నాం, పద్ధతి ప్రకారంగానే మాట్లాడుతున్నాం. ఆపండి. హ? పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? ఆ, మరి గొడవ పడుతున్నారెందుకు? ఈ సంబంధం సెట్ అయినట్టా లేదా? చచ్చినా లేనట్టే. ఏ నువ్వొద్దనేదేంటి? మీ సంబంధం మాకే వద్దు. అంజు వీళ్ళది పెద్ద కంజూస్ ఫ్యామిలీ లాగుంది. ఆ? ఎవరే కంజూస్ ఫ్యామిలీ? హలో శివంగా ఆంటీ, 1 సెకండ్ మ్యూట్ లో ఉంటారా? ఆ? నన్ను ఎలాగో పెళ్లి సెట్ అవ్వలేదు కదా. హా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటమ్మా? ఆ, అది చెప్పను, చూపిస్తా. ఏ అంజు, అంజు ఆ? ఏం చేస్తున్నావు నువ్వు? తల్లి లేని పిల్ల కదని గారాబం చేస్తే అందరి ముందు మా పరువు తీస్తావా? ఆ, లేదు పిన్ని, తను నాకు బాగా నచ్చాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటా. ఏ హీరో, నీకు ఓకేనా? ఆ, అంజు ఏంటిది? వస్తే మెంటల్ పీసు. ఎవత్వే నువ్వు? నా ముందే నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను అడుగుతున్నావు? నేను మీకు కాబోయే కోడలనత్తయ్యా. గోడలు గిడలన్నావంటే పళ్ళు రాళ్ళ కొడతా చెప్తున్నా. ఆహా, అవునా? ఏది రాలగొట్టండి. ఏంటి నువ్వు మీది మీదకి వస్తున్నావు? ఏంటి? కొట్టలేదు ఆ, అనుకుంటున్నావా? ఏంటి? ఎక్కువ నోరు మాట్లాడు. మూసుకో. ఏంటి? కొట్టానంటే కొట్టేస్తా. ఏంటే కొట్టేది? నేను పుట్టినప్పటి నుండి దోమ కుట్టడానికే భయపడుతుంది. అలాంటిది ఆ పొట్టిది నన్నే కొడతదా? దాని అంతు చూడకుండా వదలను. దానంతా తర్వాత చూద్దులే కానీ ముందు నీ మూత్ సంగతి చూసుకో. ఆల్మోస్ట్ సైడ్ అయిపోయింది. అయినా ఆ అమ్మాయి మామూలు కిడ్ కాదనుకుంటా, కరాటే కిడ్. అందుకే దెబ్బ గట్టిగా తగిలింది. వాళ్ళ ఇంట్లో ఫ్రేములు చూడలేదా? బ్లాక్ బెల్ట్ అనుకుంటా. అది కరాటే అయితే ఎవడికెక్కువ? నేను కాని జుట్టు కొప్పు కట్టి చీర మడత పెట్టానో దానికి మైకం కమ్ముద్ది. ఎవరికి మైకం కమ్మిందో తెలిసిందిలే. రేయ్ చందుగా, అది మీ అమ్మను కొడుతుంటే కొంచెం కూడా ఎమోషనల్ కాకుండా దాన్ని చూస్తూ సొల్లు కార్చుకుంటూ కూర్చున్నావు. రివెంజ్ ప్లాన్ చేయకుండా పలికలిస్తూ కూర్చున్నావు. ముందు నిన్ను మడత పెట్టాలరా. అయినా ఏంట్రా అక్కడ నా సైడ్ మాట్లాడకుండా మామయ్య అత్తయ్య అని వరుసలు కలుపుతున్నావు? డస్ట్ మై సన్నుగా. మా అక్కడ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ నీతో పాటు మేము కూడా మాట కలిపితే నీ పళ్ళుతో పాటు మా పళ్ళు కూడా రాలేయి. అయినా ఇక్కడ హైలైట్ ఏంటంటే కాలేజ్లో ఆయాలే మమ్మల్ని దేకేవాళ్ళు కాదు. అటువంటిది అంత అందమైన అమ్మాయి డైరెక్ట్గా వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఇలాంటి సినిమాలోనే జరుగుతాయి అనుకున్నానే. నిజంగా జరుగుతాయని ఈరోజు తెలిసింది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానే. నాన్న ఎలా అయినా వాళ్ళతో మాట్లాడి మా పెళ్లి సెట్ చేశానన్నా. పెళ్లి చేసుకుంటా ప్లీజ్ నాన్న. నేనున్నాగా. అమ్మా అమ్మా అమ్మ తగులుందే. అమ్మా 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 భయం లేదారా? భయం లేదారా? అది అది నన్ను కొట్టిందని కొంచెం కూడా బాధ లేకుండా పెళ్లి చేసుకుంటానంటవా? పెళ్లి చేసుకుంటానంటవా? నువ్వు పెళ్లి చేసుకుంటానంటవా? ఇంకోసారి పెళ్లి పిల్ల అన్నావనుకో, ఆ మెంటల్ పీస్ గురించి ఆలోచించావనుకో, నీ మక్కలే కొడతా చెప్తున్నా. నిన్ను ఇంట్లో వస్తున్నా. ఏంటా అరుకులు?
చెంప మీద దెబ్బేంటి? ఇదా ఏదో చిన్నగా దెబ్బ తాకిందిలే. అంజు కంట్రోల్. హే చందు లేకు, చందు లేకు, చందు లేకు. లేచేలా లేడే. ఐడియా. అమ్మని అమ్మ, నిద్రలో నాకే కాంపిటీషన్ వస్తున్నావు కదా రాజా. ఆగు చెప్తా. నేనే నేనే. నువ్వేంటి ఇక్కడ? లేచిపోతామా, పెళ్లి చేసుకుందాం. నేను చూస్తున్నా నిజమేనా, లేకపోతే నువ్వేమైనా దెయ్యమా? ఎస్, నేను దెయ్యాన్ని. నిన్ను తినేద్దామని వచ్చా. సరే సరే కానీ పద వెళ్దాం. హే ఏంటి వెళ్ళేది? బయట డైనోసార్లా మా అమ్మ హాల్లోనే పడుకుంది తెలుసా? మీ అమ్మ డైనోసార్ అయితే నేను అనకొండని చుట్టి పడేస్తా. అయినా సింహద్వారం నుండి వెళ్తే దొరికిపోతాం కదా, రహస్యద్వారం నుంచి వెళ్తే దొరకం కదా. ఉదర్ దేఖ్. ఇదేంటలా తీసుకెళ్తుంది? గేటుకి లాకేసిందిగా, ఎలా వెళ్తాం? నేను ఎలా వచ్చాను అనుకున్నావు? ఎలా వచ్చావు? మామూలుగా అయితే బాగానే దూకుతాను, కొద్ది మూమెంట్ మిస్ అయింది అంతే. బాగానే కవర్ చేసావులే, పద. థ్యాంక్స్. నీకు అసలు భయం లేదా? పొద్దున్నేమో అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటాను రచ్చరచ్చేసావు. సింహం లాంటి మా అమ్మ పల్లె రాలగొట్టు. ఇప్పుడేమో అర్ధరాత్రి రోడ్డు మీద పరిగెట్టిస్తున్నావు. కొంప తీసి నన్ను ఏమైనా లేపుకెళ్తున్నావా? కరెక్ట్గా గెస్ చేసావు రాజా. కానీ లేచిపోయేది మనిద్దరం కాదు, వాళ్ళు లేచిపోతుంటే మనం హెల్ప్ చేస్తున్నాం అంతే. వాట్? ఎవరు లేచిపోతున్నారు? ఉదర్ దేఖ్, ఉదర్ దేఖ్, ఉదర్ దేఖ్. పగిలిపోయేలా
together.